హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, జెడ్పే సంస్థ వాళ్ళు మనకి యాడ్ ఫండ్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఆ అప్డేట్ అనేది ఏంటి, ఎవరు ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ అప్డేట్లో రెండు రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ర్యాంక్ అచీవర్స్ కాని వాళ్ళకి, అంటే ఇంకా బ్రాంజ్ కానీ అట్లీస్ట్ బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకొకటి హెచ్యూ అయిన వాళ్ళకి ఓకేనా. సెకండ్ వన్ హెచ్యూ అయిన వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్ అనేది సంస్థ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో అది ఏంటనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాము. సో ముందుగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే జెడ్పేలో ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులందరూ కూడా, అంటే మీరు సంస్థతో కలిసి వర్క్ చేసుకోవాలి, కొంతమేర ఆదాయాన్ని సంపాదించుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, దయచేసి అట్లీస్ట్ బ్రాంజ్ లెవెల్లో క్వాలిఫై అవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఆ క్వాలిఫికేషన్తో చాలా ముడిపడి ఉన్నాయి. ఓకేనా. మీ అచీవ్మెంట్తో చాలా ముడిపడి ఉంటాయి. ఓకేనా. మీకు అది పోను తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, అట్లీస్ట్ బ్రాంజ్ ర్యాంక్నైనా అచీవ్ చేయండి ఫస్ట్. ఓకేనా. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు మనం ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ యాడ్ ఫండ్ ఉంది కదా, దీని దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు రెండు వస్తాయి, యాడ్ ఫండ్, రిక్వెస్ట్ ఫండ్ అని. ఎవరికి? ర్యాంక్ హెచ్ కాని వాళ్ళకి. ర్యాంక్ హెచ్ అయిన వాళ్ళకి ఇక్కడ చూడండి, ఒక కొత్త బాక్స్ అయితే తీసుకురావడం జరిగింది. మేనేజ్ వర్చువల్ అకౌంట్ అని. ఓకేనా. ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే, సంస్థ వాళ్ళే ఎవరైతే ఈ ర్యాంక్ అచీవర్స్ ఉన్నారో వాళ్ళ పేరు మీద ఒక వర్చువల్ అకౌంట్ని క్రియేట్ చేస్తున్నారు. ఓకేనా. మీరు అది అక్కడికి వెళ్ళంగానే, దాని దగ్గరికి వెళ్ళంగానే మీకు ఒక పేజీ వస్తుందన్నమాట. ఆ పేజీలో కింద మీకు ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ని మీరు నొక్కగానే మీకు ఒక వర్చువల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. వర్చువల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. జనరల్గా మనం ఏం చేస్తాము, మన దగ్గర అకౌంట్ వివరాలు ఉన్నప్పుడు మన యూపీఐ యాప్లోకి వెళ్ళి ఆ అకౌంట్ వివరాలను అక్కడ యాడ్ చేసి మనము ట్రాన్సాక్షన్ చేస్తాం కదా. అదేవిధంగా ఇక్కడ మీకు వర్చువల్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత అక్కడ మీకు వివరాలు ఉంటాయి. ఆ వివరాలని మీ యూపీఐ యాప్లోకి వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి అక్కడ మీరు ఆ వివరాలు యాడ్ చేసుకొని దానికి మీరు అమౌంట్ పంపించేస్తే అది డైరెక్ట్గా వచ్చి మీ ఫండ్ వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. డైరెక్ట్గా మీ ఫండ్ వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది. సో ఆ విషయాన్ని ప్రతి ఒక్క ర్యాంక్ అచీవర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ర్యాంక్ అచీవర్స్ కోసము ఇది తీసుకురావడం జరిగింది, మేనేజ్ వర్చువల్ అని. ఓకేనా. సో ప్రతి ఒక్కరూ అది క్రియేట్ చేసుకోండి. ర్యాంక్ అచీవర్ కాని వాళ్ళు మీకు ఇక్కడ రిక్వెస్ట్ ఫండ్ అనే ఒక ఆప్షన్ వచ్చి ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అది దాన్ని ఓపెన్ చేసుకొని, ఓకేనా, ఇంతకుముందు మనం చేసేవాళ్ళం కదా, స్క్రీన్ షాట్ తీసుకొని దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఒక స్క్రీన్ షాట్ ఒక ట్రాన్సాక్షన్కే వాడండి. ఓకేనా. అదే దాన్ని మాటికి వాడొద్దండి. ఎందుకంటే తద్వారా ఏంటంటే సంస్థకి నష్టం జరుగుతుంది. అవన్నీ క్లియర్ చేసుకోవడానికి కొద్ది రోజులు ఎవరికి వాళ్ళు సొంతగా యాడ్ ఫండ్ యాడ్ చేసుకునే విధానాన్ని ఆపేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక స్క్రీన్ షాట్ అనేది దయచేసి ఒక్కసారికే వాడండి, మాటికి దాన్నే వాడొద్దండి. ఓకేనా. సో ఇట్లా మనకి రెండు రకాలుగా చేయటం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ర్యాంక్ హెచ్ కాని వాళ్ళు రిక్వెస్ట్ ఫండ్ ఆప్షన్ ఉపయోగించుకోండి. ర్యాంక్ హెచ్ అయిన వాళ్ళు ఇంకోటి
ఈ మేనేజ్ వర్చువల్ ఉంది కదా, మేనేజ్ వర్చువల్ ఉంది కదా, దీన్ని ఉపయోగించుకోండి. ఓకేనా. దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఒక పేజ్ వస్తుంది. ఆ పేజ్ కింద ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ దగ్గరికి వెళ్ళండి. వెళ్తే మీకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఆ అకౌంట్ వివరాలని మీ యూపీఐ యాప్లో పొందుపరచండి. పొందుపరిచి ట్రాన్సాక్షన్ చేయండి. చేస్తే మీకు దాని తాలూకు అమౌంట్ అనేది మీకు యాడ్ అవుతుంది. ఓకేనా. మర్చిపోవద్దండి. ఓకేనా.